హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. కడుపులో నట్టలు అంటే నులి పురుగులు ఎలా చేరుతాయి, వాటిని తొలగించాలంటే మనం ఏం చేయాలి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పొట్టలో నులి పురుగుల సమస్య అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది చిన్నపిల్లలే కాదు, పెద్దల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. కడుపులో నులిపురుగులు చేరడం వల్ల కడుపు నొప్పి, మలద్వారం వద్ద దురద వంటివి వీటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. అయితే పొట్టలోకి నులిపురుగులు లేదా నట్టలు లేదా ఏలిక పాములు ఎలా చేరతాయి, అవి ఎన్ని రకాలు, వాటిని ఏ విధంగా తొలగించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఏలిక పాములు కడుపులోకి కనిపించే ఈ పురుగులను గ్యాస్ట్రిక్ వామ్స్ అని కూడా అంటాము. ఇవి ఏలిక పాములు, పట్టి పురుగులు, నారి కురి పురుగులు అని 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల పురుగులు ఒక్కొక్కటి ఒక్కో రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యంపై చూపించే ప్రభావం కూడా వేరువేరుగా ఉంటుంది. ఏలిక పాములు కడుపులో ఎలా చేరుతాయి? ఏలిక పాములు మట్టి ద్వారా కడుపులోకి చేరుతాయి. వీటి గుడ్లు ఉన్న ప్రదేశాలను తాకటం, చేతులను శుభ్రంగా కడుక్కోపోవడం వల్ల ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. క్రిముల గుడ్లతో కల్తీ అయిన ఆహారం, పానీయాలను తీసుకోవడం వల్ల పొట్టలోకి పురుగులు చేరుతాయి. మురుగునీటి ప్రాంతాలు, మరుగుదొడ్ల వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. సరిగ్గా ఉడకని మాంసం, పురుగులు పట్టిన చేపలు తినడం వల్ల పెంపుడు జంతువులకు కూడా ఈ నులిపురుగులు గుడ్లు కడుపులోకి చేరుతాయి. చాలామంది పిల్లల్లో ఎక్కువగా నులిపురుగులు ఇన్ఫెక్షన్ సోకుతుంది. పొడవైన తాడులా ఉండే ఈ పురుగుల గుడ్లు పొట్టలోకి చేరి పెరుగుతాయి. తర్వాత ఇవి మలద్వారం దగ్గర గుడ్లు పెడతాయి. అవి చేతులకు అంటుకుంటాయి. దుస్తులు, ఆట బొమ్మలు, టూత్ బ్రష్లు, బాత్రూమ్, నేల, పడక గది, ఆహారంలోకి ఈ గుడ్లు వ్యాప్తి చెందుతుంది. పొట్టలోకి గుడ్లు చేరిన తర్వాత లార్వాగా ఏర్పడతాయి. 1 లేదా 2 నెలల్లో అవి పొడవైన క్రిములుగా మారతాయి. వీటికి ఒకసారి చికిత్స తీసుకున్న తర్వాత పిల్లలు మరోసారి అలాంటి ఉపరితలాలను తాకితే మళ్ళీ ఇన్ఫెక్షన్కి గురవుతారు. కాబట్టి పిల్లలు తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వారికి చేతులు కడుక్కునే మనం అలవాటు చేయాలి. ఇక నులిపురుగుల నిర్మూలనకు మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. గోర్లు కత్తిరించుకోవాలి. తినడానికి ముందు, టాయిలెట్కు వెళ్ళిన తర్వాత, పిల్లలకు నాపీలు మార్చాక చేతుల్ని శుభ్రపరచుకోవాలి. పిల్లలకు తరచుగా చేతుల్ని కడుక్కునే అలవాటు చేయాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. పళ్ళు తోముకోవడానికి ముందు, తర్వాత బ్రష్లను శుభ్రంగా కడగాలి. వేడి నీళ్లతో టవళ్ళు, బెడ్షీట్లను ఉతకాలి. ఆట బొమ్మలను శుభ్రంగా ఉంచాలి. వంటగది, బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోవాలి. క్రిముల్ని ఎలా తొలగించాలో ఇప్పుడు చూద్దాం. క్రిముల కారణంగా పిల్లల్లో, పెద్దల్లో అనేక రకాల వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఏడాదికి 2 సార్లు వైద్యుల సలహా మేరకు క్రిమి నివారణ మందులను తీసుకోవాలి. చిన్నారులకు 2 ఏళ్లు దాటినప్పటి నుండి ఈ ప్రక్రియ మొదలు పెట్టవచ్చు. ఈ ప్రక్రియలో శరీరంలోని ఈ నులిపురుగులు బయటకు వెళ్ళిపోతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. విన్నారు కదండి, కడుపులోకి నులిపురుగులు ఎలా చేరుతాయి, వాటిని తొలగించాలంటే మనం ఏం చేయాలి అనేది. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.